మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు ఈ హ్యాంగింగ్ పాట్లో పర్పుల్ కలర్ మనీ ప్లాంట్ని ఈజీగా పెంచవచ్చు చూద్దామండి ఈ వీడియోలోన. మనీ ప్లాంట్ అయితే చాలా బాగా వస్తుందండి గ్రోతింగ్ అయితే. ఇదిగోండి పక్కనే గ్రీన్ ఉంది కదా, దీనికంటే కూడా ఇది చాలా వేగంగా పెరుగుతుందన్నమాట. బాగా చిగుర్లు పెట్టుకొస్తుందండి. ఇది ఎండాకాలం అయినా కానీ చాలా బాగా వస్తుంది అన్నమాట గ్రోతింగ్. మరి హ్యాంగింగ్ పాట్లో నాటాలనుకుంటున్నానండి. చాలా బాగా వస్తుంది కదా గ్రీన్ మనీ ప్లాంట్ని. ఇదిగోండి హ్యాంగింగ్ పాట్గా చాలా అందంగా ఉంది కదా ఇది. మరి ఇలాగే ఈ పర్పుల్ కలర్ మనీ ప్లాంట్ కూడా చక్కగా ఇదిగోండి లేత చిగుర్లు అన్నమాట. చిగుర్లన్నీ కూడా కొన్ని కట్ చేసేసి ఒక కుండీలు వేద్దామండి. బాగా లేతకున్న ఈ రెమ్మలన్నీ కూడా కట్ చేసేసి ఆ కుండీలు వేసి చూపిస్తాను మీకు. ఈ మట్టి కుండీలు వేసానండి. దీంట్లో వేసాక మాత్రం చాలా బాగా వస్తుందండి. అయితే గ్రోతింగ్ బాగుంది, అయితే త్వరగా పెరుగుతుందన్నమాట. మనం కట్ చేసామంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట కొమ్మలు, చిగుర్లు. ఇదిగోండి ఈ పర్పుల్ కలర్ మనీ ప్లాంట్ని ఈరోజు మనం హ్యాంగింగ్ పాట్ కుండీలు వేసి మరి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా నాటుకోవటమేను చాలా ఈజీగా. ఇంక ఇలాగా ఈ పర్పుల్ కలర్ లీవ్స్ ఈ కొమ్మలన్నీ కూడా మనం కట్ చేసినవన్నీ కూడా ఇలా చక్కగా గుచ్చేసుకోవటమేనండి. నేనైతే ఇంకోటి చేయాలనుకుంటున్నాను. మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఈ రియో ప్లాంట్ని నాటాలనుకుంటున్నాను ఒక కొమ్మ. ఇదిగోండి ఒకటి గుచ్చామంటే చక్కగా వస్తుంది. అంటే ఇది పువ్వులు పూసేది కాదు, కాయలు కాసేది కాదు కాబట్టి చక్కగా పైన అందంగా ఉంటుంది ఈ రియో ప్లాంట్. ఇటువైపు కానీ కలర్స్ బాగుంటుంది, ఇటువైపు బాగుంటుంది. ఇది బుష్ లాగా వస్తుందండి. వాటికి ఇది పెరుగుతుంది, చక్కగా చాలా అందంగా ఉంటుందండి. మరి ఈ స్టైల్లో కూడా పర్పుల్ కలర్ మనీ ప్లాంట్ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా అందంగా వస్తుంది. గ్రోతింగ్ అనేది మొక్క చాలా బాగుంటుంది అన్నమాట. త్వరగా పెరుగుతున్నాయి అన్నమాట కొమ్మలు. దానివల్ల నేను ఒక హ్యాంగింగ్ పాట్లో నాటాలని చెప్పేసి చూసి ఒక కలర్ ఉంటుంది వెనక, ఇటు కూడా డార్క్ ఒక కలర్. ఈ పర్పుల్ కలర్ మనీ ప్లాంట్ను ప్రతి ఒక్కరు కూడా ఈ స్టైల్లో పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.